ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాను, అసలు నేను ఎవరిని, నేను ఏం చేస్తాను, నాకున్న అర్హత ఏంటి వీడియోలు అనేది నేను కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. ఫ్రెండ్స్, నేను ఒక టీచర్ని, 23 years సర్వీస్ పుటప్ చేసిన ఒక టీచర్ని. పిల్లల యొక్క సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ ఆల్రెడీ మనం స్కూల్లో నాకు బిఎడ్లో చదువుకుంటాను కాబట్టి వాళ్ళ యొక్క సైకాలజీ గురించి కొన్ని వివరాలు నాకు తెలుసు. ఇదే కాకుండా అదనంగా డిప్లొమా చేశాను నేను సైకాలజీలో. అందుచేత పిల్లలు వాళ్ళ యొక్క సైకాలజీ ఏంటి, పిల్లలతో మనం ఎలా మెలగాలి, తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా చేయాలి అంటే ఈనాటి రోజుల్లో మామూలుగా పిల్లల్ని పెంచడం అనేది ఒక ఛాలెంజింగ్ విషయంగా మారిపోయింది. అందుకని పిల్లల్ని ఎలా పెంచాలి, కలుషితమైన సమాజంలో నుంచి పిల్లల్ని ఒక రాడదీలినట్టుగా ఎలా పెంచాలి అనేది నేను చెప్తా ఉంటాను. సో నాకు దానికి సంబంధించిన సర్వీస్ అంతా కూడా పుటప్ చేసి ఉన్నాను. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించాను. తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ ఉంటాను కాబట్టి ఆ కెరీర్ గైడెన్స్ కూడా, అంటే పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత ఏం చేయకుండా ఉన్నారా, లేదంటే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారా, ఎట్లా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే నోటిఫికేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు అవగాహన ఉంటుంది. కాబట్టి వాటి నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని. ఎలా మోటివేషనల్ స్పీకర్ని? కరోనా కాలంలో నేను ఇంపాక్ట్ లో చేరి ఒక సర్టిఫైడ్ ట్రైనర్ గా కొన్ని బ్యాచ్లు నడిపించి ట్రైనింగ్ చేసిన సందర్భాలు నాకు ఉన్నాయి. కాబట్టి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ని, మోటివేషనల్ స్పీకర్ ని కూడా. ఎడ్యుకేషనల్ సైకాలజీలో డిప్లొమా చేశాను. తర్వాత న్యాచురోపతి సంబంధించిన వీడియోలు కూడా నేను ఇందులో తీస్తుంటాను. కరోనా టైంలో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో టాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఈ టాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని అవగాహన చేసుకున్న తర్వాత న్యాచురోపతి వరకు వెళ్ళాను. ఆ న్యాచురోపతిలో కొండపల్లి రామచంద్రరావు గారి దగ్గర డిప్లొమా చేశాను. తర్వాత మధుబాబు గారు, సత్యనారాయణ రాజు గారు, ఇలాంటి వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి. మధుబాబు గారితో నేను కలిసి మామూలుగా పేషెంట్ గా వెళ్ళాను, మాట్లాడాను. కలిసి మాట్లాడి న్యాచురోపతి వైపు సమాజాన్ని నడిపించాలనే ఉద్దేశంతోనే నాకు తెలిసిన కొన్ని విషయాలు, లేదంటే నేను చెప్పిన తర్వాత అది ఒకవేళ మంచిగా అనిపిపోతే న్యాచురోపతి డాక్టర్ రిఫర్ చేయటము, ఇలాగ నేను చేస్తూ ఉంటాను. కాబట్టి న్యాచురోపతి సంబంధించిన వీడియోలు కూడా నేను పెడతా ఉంటాను. అందులో నేను డిప్లొమా చేశాను. సమాజాన్ని అవేర్నెస్ తీసుకురావాలనేది నా ఉద్దేశం. మరి నేను ఎడిటింగ్ చేయడంలోను, తర్వాత ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడంలోను, మీకు తెలియదు కాదు, వీడియో చేయాలనుకుంటే అది శ్రమతో కూడుకున్న పని. ఒక్కరు చేయాలంటే కనీసం 6-7 గంటలు పట్టే సమయం. ఒక వీడియో అప్లోడ్ చేయడానికి 6-7 గంటలు పడుతుంది. ఎడిటింగ్, తర్వాత మంచి ఉద్దేశంతో సమాజాన్ని జాగృతం చేయాలి, పిల్లలు మంచి మార్గం, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ ఉద్దేశము, నాకున్న క్వాలిఫికేషన్స్, నేను చేస్తున్న పని, ఇలాంటివన్నీ కూడా మీకు ఖాళీ సమయంలో చదువుకొని చక్కగా వీడియోలు చేసుకుంటూ సమాజాన్ని అవేర్నెస్ చేయాలని నా ఉద్దేశం. ఛానల్ని ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మీకు ఏదన్నా ఈ విషయంలో డౌట్ ఉన్నా, ఈ 3 విషయాలు, పిల్లల పేరెంటింగ్ విషయంలోను, తర్వాత పిల్లలు కెరీర్ గైడెన్స్ లోను, తర్వాత న్యాచురోపతిలో ఏమైనా డౌట్ ఉన్నా సరే, మీరు ఏదన్నా అదనపు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను వీడియోలో మీకు తెలియపరుస్తాను. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరొకసారి మంచి వీడియోతో కలుసుకుందాం.